పాటల ద్వారా ప్రభుని కనపరిచాం. మార్చి నెల 1వ తారీఖు ఈరోజు. దేవుడు గడిచిన ఫిబ్రవరి నెలంతా తోడుగా ఉండి మనందరినీ కాచి కాపాడాడు. అందుని బట్టి మనందరూ ప్రభుకి స్తుతులు చెల్లించాలి. కల్తీ పాలు తాగి నలుగురు చనిపోయారట రాజమండ్రిలో. ఎక్కడో గూడెంలో నిన్నటి వేళ 18 మంది చనిపోయారని ప్రచార మాధ్యమాలలో మనం చూస్తూ ఉన్నాం. ఆఖరి రోజు ఫిబ్రవరి మాసానికి 28వ తారీఖు. నిజంగా మనం ఆలోచించాలి, దేవుడిని స్తుతించాలి. ఏదో బ్రతికేమని కాదు, కానీ అన్ని విధాలుగా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు అంటారా? నోటితో చెప్పండి, ప్రేమిస్తున్నాడు. ప్రేమించకపోతే భూమి మీద మనం అనేది లేవు, మన మనుగడ లేదు, మన పరిస్థితి ఏమీ బాగోదు. ఆయన కృప వల్ల మనం బ్రతుకుంటున్నాం. ఆయన కృప వల్ల చక్కగా భోజనం చేస్తున్నాం. ఆయన కృప వల్ల ఆరోగ్యంగా ఉంటున్నాం. ఆయన కృప వల్లే మనం పని చేసుకుంటున్నాం. అవునంటారా? నాతో పాటు చదువుకున్నాడు ఒక ఆయన, పెరాలసిస్ వచ్చింది. ఇద్దరం క్లాస్మేటే, కానీ కొంచెం ధనముందన్న అహం చేత ఎవరిని పడితే వారిని కొట్టేవాడు. ఏ విధంగా పడితే ఆ విధంగా ఉండేది ఆయన చదువుకునే ఆ టైంలో. ఒకసారి నేను గుడివాడ కోర్పం సెంటర్ అని ఒకటి ఉంటుంది, బస్ స్టాండ్ కొంచెం అవతల. అక్కడ చూస్తే షార్ట్ వేసుకుని కుంటుతూ వెళ్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని కృపను పోగొట్టుకోమాకండి. నేను పదే పదే చెప్తున్న విషయం ఏంటంటే, ఏదైనా పోగొట్టుకోండి. సెల్ ఫోన్ పోగొట్టుకోండి, తుప్పు వదిలిపోద్ది. ఇంకేదైనా పోగొట్టుకోండి, కానీ దేవుని కృపను మాత్రం పోగొట్టుకోమాకండి. ఏంటిదండి? దేవుని కృపను మాత్రం పోగొట్టుకోకండి. అది పోయిన తర్వాత కేకలేసినా ఉపయోగం ఉండదు, అరిచినా ఉపయోగం ఉండదు. ఇస్సాకు కుమారుడు ఏశావు కేకలేస్తున్నాడు, నానా అని. ఆ నాన్న అంటున్నాడు, ఇక ఏమీ లేదురా, నీ పని అయిపోయింది, నిన్ను నేను బాగు చేద్దాము, నీకు వాగ్దానాలు ఇద్దామని నేను దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు మంచోడు కాదురా. ఈరోజు భోజనం చేసి నా దగ్గర ఉన్న వరాలన్నీ నీకు ఇద్దామనుకున్నా. నా దగ్గర ఏవైతే ఉన్నాయో మొత్తం లిస్ట్ అవుట్ చేసుకున్నా, పై నుంచి కింద వరకు రాసి పెట్టుకున్నా. కానీ నీ స్వభావం మంచిది కాదు కాబట్టి నీ తమ్ముడైన ఎవరు యాకోబు తీసేసుకున్నాడు రా. అట్లా అనబోకు నాన్న, అట్లా అనబోకు, నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు అంటే లేదు. అందుకే దేవుని కృపను పాడు చేసుకోమాకండి, పోగొట్టుకోమాకండి. అది పద్దాక మన దగ్గరికి రాదు, వచ్చినప్పుడే పట్టుకుని జాగ్రత్త చేసుకోవాలి. అది గనక మనం ఎట్లా పడితే అలా ఉంటే మన దగ్గర ఉండడానికి ఏమండి, మన బంధువులు కాదు, మన భార్య కాదు, మన భర్త కాదు, మన పిల్లలు కాదు. భార్యతో ఎలా ఉన్నా, ఎలా తిట్టినా, కొట్టినా, పెట్టినా, పెట్టకపోయినా, చూసినా, చూడకపోయినా, ఆమెకు పుట్టింటి కాడ సరైన ఆదరణ లేదు కాబట్టి చచ్చినట్టుగా మన దగ్గర ఉంటుంది. మనం కన్నాం కాబట్టి వాళ్ళకి సరైన బట్టలు కొన్నా కొనకపోయినా, కుట్టించినా కుట్టించకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కన్నాం కాబట్టి వాళ్ళకి దిక్కు లేదు కాబట్టి మన దగ్గర అలా పడి ఉంటారు.
కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ ఉంటారు కానీ కృప ఉండదు. కృప పోయిన రోజు నువ్వెంత ప్రార్థన చేసినా నిరుపయోగమే. నువ్వెంతగా అరిచినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి నిజంగా మనందరం ధన్యులం. ఫిబ్రవరి నెలంతా దేవుడు మనల్ని కాచి ఈ నూతనమైన మార్చి నెల, ఈ 3వ నెలది ఈ సంవత్సరానికి, ఈ నెలంతా దేవుడు మనందరికీ తోడుగా ఉండేలాగున మనందరం ప్రార్థన చేద్దాం. జాగ్రత్తగా ఉండండి. సరే, రేపు 3, 4 తారీఖుల్లో జక్కంపూడి ప్రాంతంలో కోటాలు ఏర్పాటు చేస్తున్నారు. మీ అందరికీ నేను పాంప్లెట్లు ఇచ్చాను. రాగలిగిన వారు రండి, సిద్ధపడండి. గన్నవరం నుంచి రైట్ సైడు హైవే ఉంది, అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చేస్తే జక్కంపూడి 20 నిమిషాల్లో 20-30 నిమిషాల్లో మనం వెళ్ళిపోవచ్చు. కరెక్ట్గా గన్నవరం దగ్గర నుంచి హైదరాబాద్కి రూట్ వేశారు, ఆ ప్రాంతంలో నుంచి వెళ్ళిపోవచ్చు తేలిగ్గా. లోపలికి విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేదు. పేపర్ మీద లొకేషన్ గుర్తు కూడా వేశారు, ఎవరైనా స్కాన్ చేస్తే లొకేషన్ వచ్చేస్తుంది. గమనించండి, ప్రార్థన చేయండి. 2, 3, 4, 3. సరే, మంచిది. వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయం లూకా సువార్త 25వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. చదవమా? బయట వినపడుతుందా? బాక్స్ వినపడుతుందా? చదవమా? యెరూషలేమునందు సుమియోనను ఒక మనుషుడుండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చూడక మునుపు మరణం పొందడని ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు ఎత్తుకొని ఇట్లనెను, నాదా, నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. యోసేపును అతని ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలీల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చాలండి. ప్రభువునందు ప్రియమైన వారలారా, సుమియోను అనే ఒక పెద్ద ఆయన గురించి నేను కొద్దిగా మాట్లాడతాను, మీతో చెప్తాను. కొంచెం శ్రద్ధగా వినండి. ఈయన యెరూషలేము మందిరంలో ప్రభు
ప్రభు రాక కోసం కనిపెట్టుకుంటున్న మనిషి. ఇశ్రాయేలీలందరి కోసం, వారి ఆదరణ కోసం ప్రార్థన చేస్తున్న మనిషి. ఇంకొక ఆమె కూడా ఉంది ఇక్కడ, మీరు కింది భాగంలో చదువుకోవచ్చు. అన్న, ఎవరండి? అన్న 36వ వచనంలో ఆషేరు గోత్రికురాలును పనీయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను, మందిరంలో ఉంటుంది. అయితే అన్నా గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు కానీ సుమియోను అనే ఒక గొప్ప వ్యక్తిని గురించి నేను మీతో చెప్తాను, ప్రభు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి. కొంచెం శ్రద్ధగా వినండి, నిద్రపోమాకండి. వాక్యం వినేటప్పుడే నిద్ర వస్తుంది చూడండి. మీరు పాటలు పాడేటప్పుడు పడుకునేవాడు పడుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. పడుకునేవాడు ఎప్పుడైనా పడుకుంటారు. పాట, కేక ఇక ఏం అవసరం వాళ్ళకి అండి. చెవిటానికి శంఖ ఊదితే మాత్రం ఏమైనా వినపడద్దా? ఏం ఉండదు. కాబట్టి ఆయనకి ఒకటే, పాటలైనా నిద్రపోతారు, వాక్యమైనా నిద్రపోతారు. కానండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాక్యం అనేది చాలా విలువైనది. అది గనక మనం దాటి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక మన పరిస్థితిని బాగు చేయడానికి ఏ వైద్యుడు రాడు, గుర్తుపెట్టుకోండి. సరే, ఈ గొప్ప వ్యక్తిని, ఈ ప్రవక్తను ఈరోజు మనం ఆయన ప్రవర్తన యొక్క విషయాలను గురించి కూడా తెలుసుకుందాం. ఎవరు? ఆయన పేరేంటి? సుమియోను. చెప్పండి, నోరు తిరగట్లా. సుమియోను గొప్ప ప్రవక్త అని చెప్పాలి. ఎందుకు గొప్ప ప్రవక్త నేను చివరిలో మీకు చెప్తాను, కొద్దిగా వినండి. సహజంగా మానవ జీవితంలో అందమైన కాలం ఏదైనా ఉంది అంటే అది యవ్వన కాలమే. ఆ కాలాన్ని కొందరు బాగుగా ఉపయోగించుకుంటారు, కొందరు అసలు సరిగా ఉపయోగించుకోరు. ఆ కాలంలో కొంతమంది బాగుపడతారు, కొంతమంది చెడిపోతారు. ఈయన ఆ కాలం కూడా దాటి చరమాంక కాలం అనగా వృద్ధాప్య కాలంలో ఉన్నారు. సహజంగా ఆ వయసులో ఆ శారీరకమైన రుగ్మతలను బట్టి కావచ్చు, వ్యాధిని బట్టి కావచ్చు, లేకపోతే వయసును బట్టి కావచ్చు, ఆశలన్నీ ఉడిగిపోతాయి. అక్కడ దాకా వెళ్దాం రండి అంటే, అరే నేను రాలేనురా అని అంటాడు. స్నేహితుడు అడిగినా కూడా వచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, నేను రాలేనయ్యా. కొంచెం టీ తాగొద్దాం రమ్మంటే రాలేనంటాడు. ఏదైనా పని చేద్దామంటే చేయలేనంటాడు. ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే నా వల్ల కాదంటాడు. ఆ వయసులో కాటికి కాళ్ళు చాపే వయసు కాబట్టి సహజంగా నైరాస్యం అంటే విరక్తి అయిన విధానాలతో ఉంటాడు మనిషి. ఇంకా నా వల్ల ఏం కాదు, నేనేమి చేయలేను, ఇక నా పని అయిపోయింది కదా, అన్ని స్టేజీలు దాటుకుంటా వచ్చేసాను, ఇక ఆ స్టేజీలో నేనేం చేయగలుగుతానని చెప్పి ఒక నైరాస్యం అంటే నిరాశలోనికి వెళ్ళిపోతాడు. కానీ ఈ సుమియోన్ అనే వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకంత ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఇతడు ఇశ్రాయేలీల యొక్క అందరి ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ఆదరణ అతని చేతుల్లోకి వచ్చేటప్పటికి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. ఆ ప్రభుని తన చేతుల్లో ఎత్తుకుని స్తోత్రించి ప్రవచన పూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప వ్యక్తిని ఈ లోకానికి నువ్వు అందించావు తల్లి అంటూ తల్లిని పొగుడుతూ ప్రభుని గణపరుస్తూ ఆ శిశువుని గురించి ప్రవచన వాక్యాలు ఆయన మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రవచనాల గురించి కానీ ప్రభుని గురించి కానీ నేను చెప్పదలుచుకోవట్లేదు. ఒక వ్యక్తిని జిరాక్స్ తీద్దాం. అతని లోపల భాగాలు
అతని యొక్క భక్తి భావాలు, అతని భక్తి జీవితం, అసలు అతని జీవిత కాలం అంతా ఎలా బ్రతికాడు అనే విషయాల గురించి మనం కొద్దిగా ఆలోచించి చూద్దాం. ఏమైనా మనకి కనబడవచ్చు, మనకు ఉపయోగపడేవి. ముందు ఆయన వయసుల గురించి మాట్లాడుకుంటే పెద్ద వయసే. ఎందుకంటే ఆ వచనం మనం చూస్తా ఉన్నాం, 29వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని వెళ్ళిపోతున్నాను బాబు, నేను చనిపోతాను. ఇతడు ప్రభువుని చూడకుండా చనిపోకూడదనుకుని దేవుని దగ్గర నుండి ఒక వాగ్దానాన్ని తీసుకున్నాడు. ప్రభు ఈ భూమి మీదకి వస్తారు, ఆయనను చూసే వరకు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళొద్దు ప్రభువా అని చెప్పి ప్రభువుతో ఒక వాగ్దానాన్ని తెచ్చుకుని ఆ మందిరంలో, ఆ యొక్క ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. ఈ సిమియోను జీవిత చరిత్ర చాలా ఉన్నతమైనది. ఎంత ఉన్నతమైనదంటే, ప్రభువుకి తనకి మధ్య ఉన్న ఆ బంధం ఏదైతే ఉందో అది చాలా పటిష్టమైన బంధం. వయసు వచ్చిన తర్వాత ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. అంటే ఇప్పుడు వయసుతో పరిమితి లేదనుకోండి, ఒకప్పుడు వయసుతో ఉండేది. ఒక వయసులో వచ్చిన తర్వాత వ్యాధులన్నీ బంధువుల్లాగా వచ్చి ఆ శరీరాన్ని క్షీణింపచేసి మంచం ఎక్కించి కొన్ని రోజులు మంచం మీద ఊరేగించి తర్వాత తీసుకెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు అట్టేం లేదు. ఇప్పుడు చాలా సింపుల్గా మరణం అందరికీ సంప్రాప్తం అయిపోతుంది, చాలా తేలిగ్గా. అయితే అలాంటి తరుణంలో ప్రభుతో అతనికి కలిగిన నిబంధన చూడండి. తండ్రి, మీరు భూమి మీదకి వస్తున్నారు కదా, మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని నేను చూసేంత వరకు నా ప్రాణం భూమి మీద నుంచి తీయొద్దు అని బ్రతిమలాడుకుంటే దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఏంటంటే, ఇక నువ్వు చచ్చిపోవు, నన్ను చూసిన తర్వాత నువ్వు చనిపోతావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అసలు ఏం నేర్చుకున్నాం ఈయన దగ్గర నుంచి అంటే, చాలా మంది చాలా వాటి కోసం ఎదుగుతున్నారు లోకంలో. కొందరు డబ్బు కోసం ఎతికేవారు ఉన్నారు, కొందరు ఆస్తుల కోసం ఎతికేవారు ఉన్నారు, కొందరు ఆరోగ్యాల కోసం ఎతికేవారు ఉన్నారు, కొందరు ఘనతల కోసం ఎతికేవారు ఉన్నారు, కొందరు అందరికంటే గొప్పవాడిగా కనబడాలని వెతికేవారు ఉన్నారు. మరి ఈ పెద్ద ఆయనకేంటో ఇలాంటి ఆలోచనలు లేవు, కానీ ఒకే ఒక ఆలోచన ఏంటంటే, ఆయన్ని ఎత్తుకోవాలి, ఆయన కళ్ళారా చూడాలి, ఆయనను కళ్ళారా చూసి ఎత్తుకుని స్తుతించాలి. మరి ఈ కోరిక ఈయనకి మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్న వారికి కానీ, బయట ఉన్న వారికి కానీ, లోకంలో ఉన్న వారికి కానీ ఆయనకున్న ఆ గొప్ప ఆలోచన లేదు. ఉందంటారా? ఏమండి, ఉందా? మీ అందరికి ఉందా? చెప్పాలి. లేదు. మీరు తల ఊపినా ఊపకపోయినా లేదు. మన ఆలోచన అంతా ఏంటంటే, మనం ఈ లోకంలో బాగుండాలి, ఈ లోకంలో గొప్పవారిగా కనబడాలి. గొప్పవారిగా కనబడాలంటే ధనం సంపాదించాలి. ఎట్లా సంపాదిస్తాం ఏంటి అనేది తర్వాత విషయం. ముందు ధనం సంపాదించాలి. ఆ త్రోవలో ఆలోచించటం వల్లే ప్రభుకి మనకి మధ్య సంబంధాలు పటిష్టం కావట్లేదు. అసలు ఈయన అడగటం ఏంటి, ఆయన ఇవ్వటం ఏంటి? ఈయన నా ప్రాణం తీయొద్దు ప్రభా అని అడగటం ఏంటి? సరే తీయనని ఆయన అనటం ఏంటి? వీళ్ళిద్దరు ఏమన్నా స్నేహితులా? వీళ్ళిద్దరి మధ్య అంత అన్యోన్యమైన బంధం ఉందా అంటే ఉందనే చెప్పాలి. నేను నిన్ను చూసేంత వరకు చచ్చిపోనయ్యా, చంపొద్దయ్యా నన్నంటే నేను చంపలేను, ఉండు. మన బంధాలు ఎలా ఉన్నాయి దేవునితో, ఈయన బంధం ఎలా ఉందో ఈరోజు పరిశీలన చేయండి. పెడితే పెళ్ళి, పెట్టకపోతే అది మన స్వభావం. నచ్చితే ఒకలాగుంటాం, నచ్చకపోతే మరొకలాగుంటాం. అవసరం ఉంటే ఒకలాగుంటాం, అవసరం తీరితే ఒకలాగుంటాం. అన్నీ ఉంటే ఒకలాగుంటాం, ఏమీ లేకపోతే ఒకలాగుంటాం. అన్నీ ఉన్నాయనుకోండి కాలరాయి వేసేస్తారు, ఏమీ లేవనుకోండి మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టేస్తారు. చూసారు మీరు ఎప్పుడైనా ఎవరినన్నా? అన్నీ ఉన్నాయనుకోండి కాలర గుండి తీసేసి వెనక్కేసేస్తారు.
ఏమీ లేవనుకోండి, రెండు కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టేసి అసలు నాకు ఎవరు లేరు నాయన నువ్వే దుఃఖం అన్నట్టుగా ఏడుస్తారు కొంతమంది. చాలా తప్పండి ఇటువంటి ప్రవర్తన. దేవునితో ఒక పటిష్టమైన బంధాన్ని ఏర్పాటు చేసుకోకపోతే ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ ఏది శాశ్వతమైనది కాదు. ఇక్కడ అసలు ఏది శాశ్వతమైనదంటూ ఏమీ లేదు. మనం ఒంటరిగానే వచ్చాం, మరలా వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళిపోతాం. మన వెనకాల వచ్చేది భూమి మీద ఒక్కటి కూడా లేదు. చలామణిలో లేని 500 నోటు కానీ, చలామణిలో లేని 1000 రూపాయల నోటు కూడా మనం తీసుకెళ్ళలేం. అసలు ఎందుకు పనికిరాని మన జీవితాలకు ఒక అర్థం ఇచ్చేది దేవుడే, ఒక అందంగా అలంకరింప చేసేది దేవుడే. అలాంటి దేవుడితో నీ బంధం ఎలా ఉంది? అనుకూలంగా ఉంటే దేవుని సన్నిధికి రావటం కాదండి. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళరా, అన్ని సమయం కుదిరితేనే దేవుని మందిరానికి రావటం కాదు. అననుకూలమైన వాతావరణంలో కూడా, అననుకూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని మందిరానికి వస్తే అప్పుడు చూస్తాడు దేవుడు. ఏమండి? అంతేగాని సరైన భక్తి భావాలు లేని వారు చిన్న కారణాలకే బలహీనులు అవుతారు. ఈయన వ్యక్తిత్వం చూడండి, ఈ పటిష్టమైన భక్తి జీవితం చూడండి మీరు. నా చిత్త ప్రకారం చెయ్యి, నువ్వేమడుగుతావో అడుగు. మనం దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మన పరిస్థితులన్నిటినీ చక్కబెడతాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు ఇక ఈ రోజుతో మన పని అయిపోద్ది, ఒకవేళ అయిపోయినా పర్వాలేదు, ధైర్యంగా అగ్నిగుండంలోకి వెళ్దాం అనుకున్నారు. కానీ వీళ్ళకంటే ముందుగా అగ్నిగుండంలో ఉన్నారు ఎవరండి? నిద్రపోతున్నారా? దేవుడు ఉన్నాడు. వారు భయపడతారని వారికంటే ముందుగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత వాతావరణం అంతా మార్చేశాడు. ఎందుకంటే వీళ్ళు మనుషులేగా, వేయటానికి వెళ్ళిన వాళ్ళే ఆ వేడి తట్టుకోలేక బయట చచ్చిపోయారు. లోపల ఉన్నోళ్ళు చచ్చిపోకుండా ఉండాలంటే దేవుడే ముందెళ్ళాడు. దేవుడే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ అగ్నిగుండంలోకి వెళ్ళి అగ్నినంతా చల్లబరిచేశాడు. చూడండి ఎంత చల్లబరిచాడంటే, నెబుకద్నెజరు వాళ్ళ బయటికి తీసుకొచ్చిన తర్వాత చేతి వెంట్రుకలు చూస్తున్నాడు. ఈ చేతులకి ఉన్న వెంట్రుకలు కాలిపోయి వాసన వస్తున్నాయేమని చూస్తే ఈ చేతులకు ఉన్న వెంట్రుకలు కూడా కాలేదు. మనిషి దేవునితో పటిష్టమైన గట్టి అయిన బంధాన్ని ఏర్పరచుకుంటే అన్ని ప్రదేశాల్లోకి దేవుడు అతనితో పాటు వస్తాడు. అంతే తప్ప చిన్న చిన్న వాటి విషయంలో దేవునితో ఉపయోగించుకోవటం, దేవుణ్ణి తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టడం వంటి ఆ అనైక్యమైన వైఖరి ఏదైతే ఉందో అది మంచి పద్ధతి కాదు. అసలు అది భక్తి జీవితమే అనిపించుకోదు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళరా, భక్తి జీవితం అంటే ఏంటంటే అనుకూలంగా ఉన్నప్పుడు సాగదీతం కాదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవునితో నడవటం కాదు, డబ్బులు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ప్రభుతో నడవటం గొప్ప విషయమేం కాదండి. బాగా వర్షం వచ్చేస్తుంది, అప్పుడు రావాలి నువ్వు మందిరానికి, అప్పుడు నాకు ఫోన్ చేయకూడదు. అయ్యా వాన వచ్చేస్తుంది రమ్మంటారా వద్దంటారంటే నేనేం చెప్తాను మీకు చెప్పండి? ఏం చెప్పమంటారు? అసలు నా నుంచి మీరు ఏం ఆశిస్తారు చెప్పండి? అప్పుడు నేనే గనక వద్దులేండి అన్నాను అనుకోండి, మీకు మంచోండి, కానీ దేవుని దృష్టిలో చెప్పాలి చెడ్డోండి. మీకు మంచోండి అయ్యి దేవునికి చెడ్డోడైతే నాకేంటి నా ఉపయోగం చెప్పండి? నా నుండి మీరు కోరుకునే సమాధానం ఏంటంటే అసలు నాకు ఫోన్ చేయకపోవటమే. అననుకూలమైన పరిస్థితుల్లో మనం వస్తే దేవుడు అక్కడ చూస్తాడండి. దేవుడు చూసే విధంగా మన భక్తిని పెంచుకోవాలి, పటిష్టం చేసుకోవాలి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఆశించడమే దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నాం తప్ప దేవునితో నా నడక ఎలా ఉంది, నా జీవన విధానం ఎలా ఉంది అనేది మనకు అవసరం లేదు. అందుకే చాలా మంది జీవితాలు
బలహీనంగా ఉన్నాయి, పేదరికంలో ఉన్నాయి, ఎప్పటికప్పుడే పరగడిపోయాయి. ఏమండి, పరగడుపు జీవితాలు అయిపోయినాయి. కష్టపడే వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు, రూపాయి కూడా మిగలట్లేదు. కారణం ఏంటి? కారణం ఏంటనుకుంటున్నారు? దేవునితో సరైన పటిష్టమైన అనుబంధం, నడవడిక లేకపోవటం వల్లే. ఇలా వచ్చిన జీతం ఇలా వెళ్ళిపోతుంది, ఇలా తెచ్చుకుంటున్న రూపాయలు ఇలా వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటంటే నువ్వు దేవునితో సరిగా నడవు, దేవుడు చెప్పింది నువ్వు చెయ్యవు. దేవుడు అంటే నువ్వు సామాన్యమైన మనుషులతో పాటే చూస్తున్నావు తప్ప ఆయనంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని నీ భావాల్లో లేదు. సుమియోను చూడండి, చిన్న వయసు కానించి ముదిమి వయసు వరకు కూడా దేవుని పట్ల ఎలాంటి పటిష్టమైన భక్తి వేసుకున్నాడో చూడండి. ఆ వయసులో ఏముందలే ప్రభా అని నిరాశగా మాట్లాడవలసిన మనిషి ఆ ప్రభువుని చూసి ఎత్తుకుని స్తుతించి ఉత్తేజభరితుడు అవుతున్నాడు, సంతోషభరితుడు అవుతున్నాడు, ప్రవచనాలు పలుకుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, తల్లితో చెప్తున్నాడు, అమ్మా నీకు ఒక బలమైన శోధన రాబోతుంది, అది నీ గుండెల్లో నుంచి పొడుచుకుని వెళ్ళబోతుంది తల్లి, కానీ ఈయన అనేకులకు వెలుగుగా నిలబడతాడని చెప్పి ప్రభువు గురించి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అర్థం చేసుకోండి, ముసలి వయసులోనే అంత పటిష్టంగా మాట్లాడుతున్నాడంటే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నువ్వు దేవునితో ఇంకెంత పటిష్టమైన పునాది వేసుకోవాలి, దేవునితో ఇంకెంత గట్టిగా నువ్వు నడవాలి, దేవునితో నీ సహవాసం ఇంకా ఎంత బలిష్టం అవ్వాలి. ఎప్పటికప్పుడే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. ఏదన్నా కష్టం వస్తేనో, ఏదన్నా శ్రమ వస్తేనో, ఏదన్నా అవసరం వస్తేనే దేవుని మందిరానికి వస్తారు తప్ప, దేవుణ్ణి వెతుకుతారు తప్ప, మిగతా టైంలో దేవుని పరిస్థితి ఏంటి? దేవుని పరిస్థితి ఆలోచించే అంత పెద్ద మనసు మనకు లేదు, కానీ అసలు ముందు మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ప్రాణమును, జీవమును, శరీరమును తన స్వాధీనంలో ఉంచుకున్న దేవునికి మనం భయపడొద్దా? సముద్రానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడట. ఏం ఆజ్ఞో తెలుసా? ఆ సముద్ర చివరి భాగంలో ఇసుక పోసుకుంటా వెళ్ళి, సముద్రమా ఈ ప్రదేశాన్ని నువ్వు దాటొద్దు. కుక్కిన పేనులాగా అలా పడి ఉంటుందండి. ఒక్కరోజు కూడా దేవుని మాట దాటి బయటికి రాదు. మనం ఎన్నిసార్లు వచ్చేస్తామో చూడండి. భయంకరమైన సముద్రం, ఎంతో గొప్పదైన సముద్రం కూడా దేవుని మాటకు లోబడుతుంటే ఎప్పుడు ఏమైపోతామో తెలియని మనం ఎన్నిసార్లు ఆయన గీత దాటి బయటకు వచ్చేస్తామో చూడండి. ఆయన వద్దన్నవి వెళ్ళొద్దన్న చోటకి ఎన్నిసార్లు వెళ్తావు, చూడొద్దన్నవి ఎన్నిసార్లు చూస్తావు, మాట్లాడొద్దంటే ఎన్నిసార్లు మాట్లాడతావు, నవ్వొద్దంటే ఎన్నిసార్లు నవ్వుతావు. చూడండి ప్రియమైన వాళ్ళ, ఎన్ని గీతలు దాటుకుంటూ వస్తామో. సముద్రం మాత్రం అలా ఇసుక పోసాడంటే అంతే, భయపడిపోతుంది, గజగజ వణికిపోతుంది సముద్రం. నీటి మీద నడిచిన ఆ పరమాత్ముడు చూసి వణుకుతుంది, కానీ మనిషి వణకట్లేదండి. మనిషి వణికేది దేనికో తెలుసా? రోగానికి వణుకుతాడు. ఒక్క రోగానికి తప్ప, డబ్బు పేదరికానికి తప్ప దేనికి వణకడండి. దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు మనిషికి. ఇప్పుడన్నా వణుకుతాడేమో, డబ్బులు తీసేస్తాడు, వణుకుతాడేమో చూస్తే వణకడో. కొంతమంది వణకరో. ఏమండి, బండరాయి మనసు వాళ్ళు ఉంటారు. ఏమండి, వాడు మనుషులు బండే, మనసులు బండే. ఇక ఈ బండలను మార్చేది ఆ పరమాత్ముడు తప్ప ఇంకెవరు ఉండరు. ఏమండి, మనుషులు బండే, మనసు బండే. మామూలు బండలు కాదు, పెద్ద పెద్ద రాతి బండలు అన్నమాట. వీటిని మార్చాలంటే ముందు పేదరికాన్ని ఇస్తాడు, మారరు. బిడ్డల్ని తింగరోళ్ళగా చేస్తాడు, బిడ్డల్ని అటు ఇటు తిప్పేవారిగా చేస్తాడు, అయినా మారరు కొంతమంది. భార్యను దూరం చేస్తాడు, లేదా భార్య కొన్ని బలహీనతలు పెడతాడు, మారరు కొంతమంది. ఆఖరిగా ఏం చేస్తాడో తెలుసా మీకు? దేనికి మనిషి భయపడతాడో ఆ వ్యాధిని
నేరుగా అతనికే ఇస్తాడు, నేరుగా ఆమెకే ఇస్తాడు. అప్పుడు వస్తుంది దేవుని భయం. నయం కాని వ్యాధి వచ్చినప్పుడు అప్పుడు వస్తుందండి భయం. అప్పుడు దాకా తెల్లరగేసిన వాళ్ళు, అప్పుడు దాకా దేవుడు అంటే వనకనోళ్ళు, వాళ్ళ దాకా వచ్చేస్తే అప్పుడు భయం వేస్తుంది. అంత పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి? నిన్ను ప్రేమించి ఆదరించి క్షమించి నీ ఎడల కృప చూపించే దేవునితో ఒక చక్కని అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోకపోగా నువ్వు లోకంతో, పాపంతో, శాపంతో అనుబంధాలు ఎందుకు చెప్పండి? ఈ సుమియోను జీవితం ఈ రోజు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? వృద్ధాప్యం వరకు దేవునితో నేను చక్కగా నడిచా. మీకులాగా డాబాలు కోరుకోలేదు, మీకులాగా ఆస్తులు కోరుకోలేదు, మీకులాగా ఆరోగ్యాలు కోరుకోలేదు, మీకులాగా నేను ఇంకేమీ కోరుకోలేదు. నేను రక్షణ కోరుకున్నాను. ఆ పరిశుద్ధుని చూసే వరకు నన్ను నిలుపని కోరుకున్నాను. మనం వచ్చిన కాడి నుంచి జలగల్లాగా దేవుని పట్టుకుని పీడించడమే. జలగలే మెరుగండి, తాగి తాగి కడుపు పొదిలేస్తాయి, కానీ మనం వదలే పని లేదు అసలు. ఏమండి, కుక్కల కన్నా తృప్తి ఉంటుందేమో కానీ తిని 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 వారం రోజులు తినపైన ఉంటుందంట కుక్క. నిజమే, ఎక్కడెక్కడ తోటలో కనపడతాయి. మరి వాటికి ఎవరన్నా పెడతారు పాపం. జాంకాయలు ఏమైనా తింటాయి అంటే తినవుగా కుక్కలో, మనం తింటాం కానీ అవి తినవుగా. వారం రోజులు ఏమీ లేకపోయినా ఉంటాయి, కానీ వారం రోజులు తిండి ఒక్కరోజు తినేస్తుంది. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, కుక్కలు ఎంత తిన్నా తృప్తి కలగదంట, తింటానే ఉంటాయి. సరే ప్రియమైన వాళ్ళరా, తృప్తి లేని వాడు మనిషి ఒక్కడే. అది తిని తిని వదిలేస్తుందేమో కానీ, జలగలన్నా తాగి తాగి ఉబ్బిపోయి వదిలేస్తాయే కానీ మనుషులు మాత్రం వదలరు. ప్రియమైన వాళ్ళరా, అర్థం చేసుకోండి. మనుషులు ఎవ్వరూ చూపని ప్రేమ ఆ పరిశుద్ధుడు నీ ఎడల నా ఎడల చూపిస్తున్నాడు. ఆయనతో నీ పటిష్టమైన నడవడిక ఎలా ఉందో చూడండి. నీ భర్తతో బాగానే నడుస్తున్నావు, నీ బిడ్డలతో బాగానే నడుస్తున్నారు, నీ భార్యతో బాగానే నడుస్తున్నావు, నీ స్నేహితులతో బాగానే నడుస్తున్నావు. మరి దేవునితో ఎప్పుడు నువ్వు నడిచేది? దేవునితో నువ్వు ఎప్పుడు పటిష్టమైన మనిషిగా మారేది? రోజులు దొర్లిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. మనిషిలో మాత్రం దేవుని మీద ఒక సదాభిప్రాయం ఇప్పటికీ ఏర్పడలేదండి. భక్తుల చరిత్రలు చదవండి, బయట చరిత్రలు ఏం అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్న చరిత్రలే చూడండి మీరు. వారు ప్రభుతో ఉన్న అనుబంధం మనుషులు చుట్టూ ఉన్న మనుషుల దగ్గర లేదు. వాళ్ళకి చూడండి మీరు. యాకోబు చుట్టూ బోల్డ్ అంతమంది మనుషులు ఉన్నారు, కానీ యాకోబు మాత్రం ఎబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. జనం ఉన్నారు కదా, వాళ్ళన్న 400 మందితో వస్తున్నాడు. ఈయన కూడా ప్లాన్ చేసుకుని వాళ్ళ మామగారికి ఫోన్ చేసో లేకపోతే సమాచారం ఇచ్చో వాడు కూడా జనాన్ని తెచ్చుకోవచ్చుగా. లేదు, దేవునికి నాకు ఉన్న అనుబంధం అలాంటిదని చెప్పి ఎబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి ఒక రాత్రంతా పోరాడాడు. చూడండి, ఆ పోరాటంలో ఆయనకి లభించిన జ్ఞానం ఏంటంటే 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేయమనటం. ఆ 7వసారి తన అన్న మెడ మీద పడగానే కొడతాకి, చంపుతాకి, పొడుస్తాకి, యుద్ధం చేయడానికి, ఆస్తులు, పిల్లల్ని, భార్యల్ని లాక్కోవడానికి వచ్చిన అన్న తమ్ముడు అని చెప్పి ఏడవటం. ప్రభువునందు ప్రియమైన వారులారా, దేవునితో ప్రీతిగా మనం నడిస్తే శత్రువులను సహా మిత్రులుగా చేయగలవాడు మన దేవుడు. మనం దేవునితో సరిగా నడవకపోవటం వల్లే మన చుట్టూ ఉండే మనుషులతో పాటు చుట్టూ ఉండే పరిసరాలు, చుట్టూ ఉండే పరిస్థితులు కూడా మన పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే ఎక్కడికి వెళ్ళినా నీకు విఫలమే జరుగుతుంది. ఏ పని మొదలుపెట్టు నువ్వు అందులో ఫెయిల్ అయిపోతున్నావు. ఏ ఉద్యోగానికి వెళ్ళు, వారమో, నెలో, సంవత్సరమో మళ్ళీ బయటకు వచ్చేయటమే. ఏ వ్యాపారం చెయ్యి, అయిపోద్ది నీ పని. కారణం ఏంటంటే నీకు దేవునికి సరైన అనుబంధం లేదు. పటిష్టమైన బంధం ఉన్నవారిని దేవుడు దీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో మీరు చూడండి.
గుడారం పెట్టుటకు కూడా స్థలం లేని అబ్రహామును దేవుడు ఎంత దీవించాడు. ఫిలిస్తీయులు వచ్చి మా భూములు మా బావులు అని లాక్కుంటున్న ఇస్సాకుని దేవుడు ఎంత దీవించాడు. చేతికర్రతో యోర్దాను నదికెళ్ళిన యాకోబును దేవుడు ఎంత దీవించాడు. అనాథగా ఐగుప్తు దేశానికి వెళ్ళిన యోసేపును ఎంత దీవించాడు. చింపిరి చుట్టేసుకుని ఎప్పుడో ముసలి వయసులో పుట్టిన సంసోనును దేవుడు ఎందుకు దీవించాడు. మాట్లాడటానికి కూడా భయపడే గిద్యోనును న్యాయాధిపతిగా దేవుడు నియమించి ఎందుకు అలా వాడుకున్నాడు. 10,000 మంది పోగైతే 10,000 మంది అవసరం లేదు, 300 యోధులు చాలని చెప్పి ఆ 300 మందితో యుద్ధం చేపించి గెలిపించింది ఎవరు? దేవుడు కాదా? వీళ్ళందరి మనసులు ఎలాంటివంటే ఒక పటిష్టమైన గట్టి మనసులు, మనుషుల ప్రేమలకు లోబడే మనస్తత్వాలు కాదు. కొందరు తమ వైపు ఆకర్షించుకోవడానికి చాలా ప్రేమను వలకపోస్తారు. బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ, ఇంకెవరైనా బాగా ప్రేమను వలకపోస్తారు. అలాంటి ప్రేమకు లొంగిపోయేవాడు కాదు వాళ్ళు. వాళ్ళ పటిష్టమైన భక్తి వారిని అక్కడితో వదిలిపెట్టలేదు, పెద్ద పెద్ద సింహాసనాల మీదకి కూర్చుండబెట్టింది. ఏ మనిషి అయితే నికరమైన పటిష్టమైన దేవునితో చక్కని అనుబంధం కలిగిన భక్తి చేస్తాడో ఆ మనిషిని దేవుడు విడిచిపెట్టడు. ఆ మనిషిని దేవుడు వదిలిపెట్టడు. ఏదో అవకతవకలుగా భక్తి చేసేవారు చూడండి ప్రియమైన వాళ్ళారు, ఎప్పటికైనా ఇబ్బందులు పడాల్సిందే. దయచేసి నా మాట ఆలకించండి. వృద్ధుడైన సుమియోని ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను దేవునితో మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నాను. ఏమండి, కొంతమంది మీరు చూడండి, ఒక పెద్ద ఆయన తాగేసి రోడ్ల మీద పడుకున్నాడు, ప్లాట్ఫారం మీద పడుకున్నాడు. సుమారుగా 60-65 సంవత్సరాలు ఉంటాయి. ఈ వయసులో, ఆ వయసులో ఆయనకు మందు అవసరం అంటారా? చెప్పండి. ఆ వయసులో అలా త్రాగటం అవసరం అంటారా? గమనించండి, మనుషుల పరిస్థితులు అలా మారి ఉన్నాయి లోకంలో. ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు, ఎవరిష్టానుసారంగా వారు మాట్లాడుకుంటున్నారు, నడుచుకుంటున్నారు. కనీసం నువ్వన్నా దేవునితో చక్కని అనుబంధాన్ని ఏర్పాటు చేసుకో, దేవునితో చక్కని స్నేహాన్ని పెంచుకో, దేవునితో కలిసి నడువు. దేవుడు అన్నిటినీ కూడా నీ స్వాధీనంలోనికి తెస్తాడు. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పటిష్టమైన ఇల్లు చాలా అందంగా బాగుంటది. పటిష్టంగా లేని ఇల్లు ఎప్పటికైనా కోల్చబడుతుంది. సుమియోను చాలా పటిష్టమైన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తిగా బైబిల్ చరిత్రలో మనం చూడవచ్చు. ఈ 3 సువార్తల్లో కనబడడు కానీ, మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ ఈ చరిత్ర రాయబడలేదు. కానీ కేవలం లూకా సువార్తలో మాత్రమే ఈ సుమియోను గురించి, ఈ అన్న అనే ఈ ప్రవక్తిని గురించి వ్రాయబడ్డాయి. అయితే సుమియోను జీవితం ఒక ఆదర్శవంతమైన జీవితం. ఆ వయసులో కూడా ఇంకా నాకు చాలే ప్రభు అని అనుకోకుండా ఆయనకున్న ఆ పటిష్టమైన భక్తి అతన్ని కాపాడుకుంటూ వెళ్ళింది. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు నాకు దూరంగా ఉన్నారని బాధపడాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు దేవుణ్ణి స్వీకరించు, దేవుని కోసం ఎదురు చూడు. దేవుడు లేకపోతే నీ ఆస్తులు నీ మీద వేసుకుని నువ్వేం వెళ్ళవు, నీ భూములు నీ మీద వేసుకుని ఏమి వెళ్ళవు. ఏమండి, నేను ఒకసారి ఎరుకుపాడు అనే ప్రాంతం ఉంది, అక్కడ ఇస్సాకయ్య గారు అప్పుడు చదువుకుంటున్నారు. ఆయన్ని అక్కడ దించి, బస్ స్టాండ్ కాడ దించి నేను వస్తున్నప్పుడు ఒక ఆటో ఆయన, లారీని ఆయన ఇద్దరు గుద్దుకున్నారు. లారీ ఆయనకి ఏమవ్వాలి, మూత కొంచెం వంకర పోయింది, ఆటో మాత్రం తప్పడైపోయింది. అందరూ చచ్చిపోయారు.
లారీ డ్రైవర్ని ఆళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, తర్వాత సంగతి. అందులో ఒక ధనవంతుడు ఉన్నాడండి. 4 ఏళ్ళకి 4 ఉంగరాలు ఉన్నాయి, మెల్లో పెద్ద గొలుసు ఉంది. ఆయన చెప్పులు నాకు తెలిసి నేను ఆ చెప్పు చల్లా చెదిరైపోయింది. ఒక కాలుకే ఉంది, ఒక చెప్పు చిందరం అయిపోయింది తలకాయ. ఆ చెప్పు పక్కన పడి ఉంది. ఆ చెప్పు అవి చూస్తే వాటి ఖరీదు సుమారుగా అప్పుడులోనే 3,000 నుంచి 5,000 రూపాయల వరకు ఉంటాయి. తలకాయ మాత్రం చితికిపోయింది, చేతికి ఉంగరాలు అట్టగా ఉన్నాయి. అందరూ ఆవురావురమని చూస్తున్నారు. ఆయనంక ఎందుకో చెప్పాలి, లాగేస్తాకి చచ్చిపోయాడని బాధ లేదు. ఏమండి, అందరూ ఆవురావురమని ఆకలిగా చూస్తున్నారు. ఏమండి, ఏమీ తీసుకువెళ్ళలేని మనుషులం మనం. ఏమీ మన వెనకాల రాదు. ఆఖరికి మనం సోపులు పెట్టి తెగ కడిగే ఈ దేహం కూడా మనతో పాటు రాదు. అది ఇది అనుకున్న మన దేహం కూడా మనతో రానప్పుడు ఎందుకు ఇంత వెంపర్లాడటం? కొందరు ముసలి వయసులో కూడా ధనం కోసం తెగంపర్లాడతారండి. వీళ్ళకి దెయ్యం పట్టిందేమో అనుకుంటా నేను. ఏమండి, కాటికి కాళ్ళు చాపే వయసులో ఎందుకండి అంత ఎంపర్లాట? వయసు ఉన్నప్పుడేమో కష్టపడరు, వయసు ఉన్నప్పుడేమో జాగ్రత్త ఉండదు, వయసు అంతా అయిపోయిన తర్వాత ఎంపర్లాట మొదలైపోద్ది. ఎందుకంటారు అంత ఎంపర్లాట? ఏమండి, ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ధనము అవసరమే కానీ ఆ ధనము మన దగ్గరికి రావాలంటే ముందు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, నీతి దగ్గరికి వెళ్ళాలి, పరిశుద్ధతను నేర్చుకోవాలి, పవిత్రతను నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, పవిత్ర ఆత్మతో సహవాసంగా నడుచుకోవాలి. అప్పుడు ధనం మన దగ్గరికి వస్తుంది. అసలు దాన్ని వదిలేసి కొసర పట్టుకుని వెళితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగానే ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, అవసరమైనవి పట్టుకోకుండా అనవసరమైనవి పట్టుకుంటే ఏంటి ఉపయోగం? దేవుడు మెచ్చుకోవడానికి ఉపయోగపడే నీతి కార్యాలను చేసుకుంటా వెళ్ళాలి. ఏ మనిషికి హాని తలపెట్టకూడదు. ఎవరి సొమ్ము నీ జేబులోకి రాకూడదు. ఎవరి సొమ్ము నీ జేబులోకి వచ్చిందా ఇక అంతే. ఏ పాపం నువ్వు చేస్తే వెంటనే నీ పిల్లలకు రియాక్షన్ కనబడుతుంది. నువ్వు అబద్ధం ఆడితే అటు వెళ్ళొచ్చేస్తుంది. ఎన్ని కిలోమీటర్లు ఉన్నా వెళ్ళిపోద్ది. గుర్తుపెట్టుకోండి, పాపానికి టికెట్ అవసరం లేదండి. మనకి టికెట్లు కావాలి ప్రయాణం చేయాలంటే. ఆస్ట్రేలియా వెళ్ళిపోయిందంట ఒక పాము. మరి అది నిజమో కాదు, యూట్యూబ్లో తెగ అబద్ధాలు రాసేస్తారు. పాము ఆస్ట్రేలియా వెళ్ళిపోద్దంటారా? ఏం ఊరకనే ఉందంటారా? ఆస్ట్రేలియా అంటే ఖండాలు దాటి వెళ్ళాలి కదండి. కానీ అది వెళుతుందో లేదో మనకు తెలియదు. అదంతా ఉత్తుత్తి మాటలు. పాపం మాత్రం ఖండాంతరాలు దాటి వెళ్ళిపోద్ది. నీతిగా ఉండండి. నీ బిడ్డల దగ్గరికి నీ నీతిని అక్కడికి పంపించండి. పరిశుద్ధంగా ఉండండి. నీ బిడ్డలకు పరిశుద్ధమైన క్రియలు నేర్పించండి. నువ్వేం చెప్పాల్సిన అవసరంలా. నువ్వు గంట ప్రార్థన చేయి, ఆ పరిశుద్ధత అక్కడికి వెళ్ళిపోద్ది. నువ్వు ఒక్క పవిత్రంగా జీవించటం నేర్చుకో, నీ పవిత్రమైన ప్రవర్తన నీ బిడ్డల దగ్గరికి వెళ్ళిపోద్ది. సుమియోనులాగా ఉండండి. ఏమండి, బలహీనంగా ఉండబోకండి. అవసరానికి ఉపయోగించుకోవడానికి దేవుడు నీలా ఆలోచించే మనిషి కాదు. నీలో పటిష్టమైన భక్తి ఉంటేనే నిన్ను కాపాడతాడు, దీవిస్తాడు, క్షమిస్తాడు, ఆదరిస్తాడు. నీ పటిష్టమైన భక్తి లేనప్పుడు దేవుడు నిన్ను దీవించడం కష్టమైపోతుంది. ప్రియమైన వాళ్ళారా, సుమియోనులో చక్కని దేవునితో అన్యోన్యమైన బంధం ఉంది. అందుకే దేవునికి ఒక ఆఫర్గా అడిగాడు, ప్రభువా నువ్వు భూమి మీదకి వస్తానంటున్నావు కదా, నువ్వు వచ్చేంత వరకు ఈ భూమి మీద నన్ను ఉంచాయ్యా, నిన్ను చూసి నేను వెళ్ళిపోతాను సమాధానంగా. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, సుమియోను నువ్వు ఉంటావు, నన్ను చూసిన తర్వాత నువ్వు మరణిస్తావు సుమియోను. ఏం ప్రవక్తనండి వీళ్ళది, ఎంత చక్కగా ఉందండి వీళ్ళిద్దరి మధ్య బంధం. ఏమండి, మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే వీరు మాట వినవల్లని ప్రజలు గనక వీళ్ళతో పాటు నేను రానయ్యా,
వీళ్ళందరినీ ఒక్క పాటను చంపేసి నీ నుండి జనాంగాన్ని పుట్టించి విస్తరింప చేస్తానన్నప్పుడు మోషే అంటారు కదా, తండ్రి అలా అనవద్దు, వీళ్ళ దేవుడు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చి అరణ్యంలో చంపేశారని నీ గురించి అందరూ తప్పుగా మాట్లాడతారయ్యా, ఒక్కసారి క్షమించయ్యా అని చెప్పి ఆ ఇశ్రాయేలు ప్రజలకు ప్రభుకి మధ్యలో నిలబడిపోయాడండి. ఆ పటిష్టమైన భక్తి ఏదైతే ఉందో ప్రియమైన వాళ్ళరా, అది దేవుని దృష్టిలో ఉన్నతమైపోయిందండి. వాళ్ళ సొంత అక్క ఎవరు? మిరియాం. వాళ్ళ సొంత అన్న ఎవరు? అహరోను. వాళ్ళ అక్క వచ్చి వాళ్ళ తమ్ముడు ఒక కూషు దేశ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు మోషే. మరి బహుశా తన భార్య చనిపోయిందో మరి ఏమైందో మనకు తెలియదు ఆ చరిత్ర. ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ అక్క కోపంతో వచ్చేసి తిడుతుంది. తిట్టినప్పుడు మోషే ఏమీ మాట్లాడలేదు, కానీ దేవునికి మాత్రం కోపం వచ్చేసింది. కోపం వచ్చి వాళ్ళ అక్కకి ఏం వ్యాధి వచ్చిందంటే తెల్లటి కుష్టి వచ్చేసిందండి. మరలా వాళ్ళ తమ్ముడి దగ్గరికి వచ్చింది, అయ్యా చూస్తున్నావేరా అన్నప్పుడు మోషే మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా ఏంటి, మా అక్కే కదయ్యా, తెలిసేదో తెలియకేదో మాట్లాడింది కదయ్యా, తెలియకేదో అలా గబుకుని మాట్లాడేసింది ప్రభు, నాయన క్షమించాయంటే 10 రోజులు పాళెం బయట ఉంచు, అందరూ ఉమ్ములు వస్తే కానీ ఆమెకి క్షమాపణ రాదయ్యా. ఆ వ్యాధి తగ్గేంత వరకు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కొనసాగించలేదండి. ఏంటనుకుంటున్నారు? ఒక పటిష్టంగా ఉన్న మనిషి పక్షాన దేవుడు ఉంటాడు. ఒక నిగ్రహంగా ఉన్న మనిషి పక్షాన దేవుడు ఉంటాడు. చిన్న చిన్న ప్రలోభాలకి, చిన్న చిన్న ఆశలకు లొంగిపోతే పటిష్టమైన వ్యక్తివి కాదు. త్రాగుడు కనబడిపోతే, లోబడిపోతే నువ్వెంట పటిష్టమైన మనిషివి చెప్పండి? చిన్న చిన్న మూఢాచారాలు వస్తే దానికి లోబడిపోతే నువ్వెలా పటిష్టమైన వ్యక్తివి? ఏమండి, భోజన ప్రియులకు ఎక్కడన్నా ఫంక్షన్ కనపడితే చాలు, అది మంచిదా చెడ్డదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, తినొచ్చా తినకూడదా, తింటే ఎలా ఉంటది, తినకపోతే ఎలా ఉంటది, అసలు దేవుని దృష్టిలో ఎలా ఉంటదని కొంచెం కూడా ఆలోచన లేకుండా చిన్న చిన్న కారణాలకి వెళ్ళిపోయి భోజనాలు చేస్తే మీ పక్షాన్ని ఎవరు విజ్ఞాపన చేస్తారు? మీ పక్షాన్ని ఎంతసేపు విజ్ఞాపన చేయాలి? ఎవరు చేస్తారు? అసలు మీరు చేసుకుంటా వెళుతూ ఉంటే మీకోసం విజ్ఞాపన చేయడానికి ఎవరున్నారు? ప్రభువునందు ప్రియమైన వాళ్ళ పటిష్టమైన వ్యక్తులుగా ఉండండి. మీ పక్షాన ప్రభు ఉంటాడు. మీరు అవకతవకలుగా స్వల్ప ఆలోచనతో, స్వల్ప ప్రభావాలతో లేదా స్వల్ప స్వభావాలతో ఉంటే మాత్రం మీకు ఎటువంటి ఉపయోగం లేదు. పటిష్టమైన వ్యక్తుల వెనకాల దేవుడు నడుస్తాడు. దేవుడే నడుస్తాడండి. మీరు గుర్తుపెట్టుకోండి, దానియేలు లాంటి ఆత్మీయుల వెనకాల దేవుడు నడిచాడు. దావీదు లాంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నంత కాలం దావీదు ఎక్కడికి వెళితే అక్కడ అంతా మేలే జరిగింది. పటిష్టతను కోల్పోయిన తర్వాత దావీదు జీవితం శాపగ్రస్తమైపోయింది. చిన్న చిన్న కారణాలకి లోబడిపోమాకండి, పడిపోమాకండి. దేవునితో చక్కని అనుబంధాన్ని కలిగి ఉండండి. మీకు దేవుడు తోడుగా వస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా 23వ కీర్తన చూడండి ఒకసారి. చదవండి మాట, వారి వెనకాల కృపను చూడండి. నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమం నా వెంట వచ్చును. ఇవి రెండు ఎంత అవసరమో చూడండి. దావీదు పరిణితి చెందిన ఆలోచనలతో ఎలా మాట్లాడుతున్నారో చూడండి. నా బ్రతుకు దినములన్నీ కృపను క్షేమాన్ని పంపిస్తాడు దేవుడు నాకు. నేను పటిష్టంగా ఉన్నప్పుడు నా వెనకాల కృప వస్తుంది, క్షేమము వస్తుంది. నేను పటిష్టంగా లేను, నేను బలహీనంగా ఉన్నాను అనుకున్న తరుణంలో
నీ వెనకాల ఇవి రెండూ రావండి. అందుకే ఆయన రాకపోతే, అవి రెండింటిని పంపించకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రమాదంలో పడిపోతావు. ప్రియమైన వాళ్ళకు దయచేసి ఆలకించండి. సిమియోను ఆ మందిరంలో ఉంటూ ప్రభు రాక కోసం కనిపెట్టుకుంటున్నాడు. నువ్వు ఎవరి కోసం కనిపెట్టుకుంటున్నావు? దేనికోసం అసలు ఎదురు చూస్తున్నావు చెప్పు? నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? మార్పు కోసం ఏమన్నా ఎదురు చూస్తున్నావా? పరిశుద్ధత కోసం ఏమన్నా ఎదురు చూస్తున్నావా? నీలో మార్చుకోవాల్సిన స్వభావాలు ఇంకా మార్చుకోవాలని ఆశతో ప్రభు వైపు చూస్తున్నారు ఎవరన్నా? ఏమండి, అక్కడికి వెళ్తే ఏం కలిసి వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏం కలిసి వస్తుంది? ఏంటండి కలిసి వచ్చేది? నీతి లేని ధనం మంచిది కాదండి. నీతి లేకుండా ధనం రాకూడదు మన ఇంటికి. దానివల్ల మనకి క్షేమం ఉండదు. కష్టపడిన రూపాయే మనకి మిగులుతుంది, కానీ అక్రమార్జన ఎప్పుడూ కూడా మిగలదు. కలిసి వస్తుందని ఒక లోక పోకడను మాత్రం ఇక్కడ మనం ఎవరూ ఆలోచించకూడదు, ప్రదర్శించకూడదు. కలిసి వస్తుంది ఎప్పుడంటే నువ్వు నీతిగా ఉన్నప్పుడు. దావీదు అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలను మేక మందలను మేపుకుంటుంటే. కలిసి వస్తామంటే చెప్తున్నా వినండి. అక్కడెక్కడో మూలన వాళ్ళ నాన్న కూడా మర్చిపోయేంత మూలన ఉన్నాడు. సమూయేలు అభిషేకించడానికి యెషై ఇంటికి వెళితే ఆ 7గురిని చూసి, అబ్బా మొదటోడు చూసి, అబ్బా ఎంత బాగున్నాడు ఈయనేననుకుంటా రాజని వెళ్ళబోతుంటే దేవుడు అన్నాడు, ఆయన గారు రెండో ఆయన, అలా 7గురు అయిపోయారు. సమూయేలు వచ్చి యెషయాని అడుగుతున్నాడు, అయ్యా ఇంకా వీళ్ళేనా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగితే, చూడండి ఎక్కడో చివరిగా కడసారి వాడు ఒకడు ఉన్నాడయ్యా, ఆయన గొర్రె మేకలు మేపుతున్నాడు, పెద్దగా బాగోడు, అందంగా ఉండడు. గొర్రెలు మేకలు కాసుకునే వాళ్ళు ఎండకు మంచుకు తడిసిపోయి ఒక బలహీనంగా మారిపోతారు. దావీదును అంత దూరంలో చూస్తే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. అది కలిసి రావటం అంటే. నువ్వెక్కడున్నా నీ దగ్గరికి ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడు అంటే నువ్వు పటిష్టంగా ఉంటే. నువ్వు ఇంట్లో ఉన్నా కష్టపడినా నీ దగ్గరికి ఆశీర్వాదం రావట్లేదంటే కారణం ఏంటంటే నీ బుద్ధి మంచిది కాదు, నీ స్వభావం మంచిది కాదు, నీదంతా కమర్షియల్ మైండ్, వ్యాపారస్తుల మైండ్ కాబట్టే నీకు కలిసి రావట్లేదు. నీకు కలిసి రావాలనుకుంటే ముందు నీ హృదయాన్ని నిబ్బరం చేసుకుని దేవునిలో పటిష్టంగా ఉండండి. చిన్న చిన్న ప్రలోభాలకు లోబడకండి. సీసాకాయ కనపడిందనో, సిగరెట్ ముక్క కనపడిందనో, సుట్ట కనపడిందనో, బీడీలు కనపడ్డాయనో, ఇంకేదో భోజనాలు కనపడ్డాయనో, ఇంకేదో ఏమండి పుట్టినరోజులు కనపడ్డాయనో, దినాచారాలు కనపడ్డాయనో, ఇంకేదో కనపడ్డాయనో మీరు పరిగెత్తుకుంటా వెళ్ళిపోతే దేవుడు కూడా మిమ్మల్ని పరిగెత్తుకుంటా దూరం చేసేసుకుంటాడు. మీరు వాటి ప్రలోభాలకు లోబడిపోతే వాటి పాపం నీ బిడ్డల దగ్గరికి వచ్చేస్తుంది. ముందుగా అది గమనించు. తర్వాత ఆశీర్వదించబడటం అనేది తర్వాత విషయం. ముందు ఆ పాపం అంతా నీ బిడ్డల ఒళ్ళో వేసేస్తున్నాడు, అది గుర్తించు. చిన్న చిన్న ప్రలోభాలకి, చిన్న చిన్న ఆశలకు లోబడమాకండి. 300 పెడితే ఏ క్లాస్ లాంటి బిర్యానీ వస్తుంది. ఎందుకంటే అలా ఇంటికి వెళ్ళి బిర్యానీ తింటాం. ఏమండి 100 రూపాయలకి బస్ స్టాండ్ కాడ బిర్యానీ ఇచ్చేస్తున్నారు. అక్కడ ఏదో పెడతారని అక్కడ దాకా వెళ్ళిపోతారా? అక్కడ అసలు తినొచ్చా తినకూడదని కూడా తెలియదు చాలా మంది. ఏమండి కడుపు ఆకలిని కోరుకుంటుంది, ఆశ పడుతుంది, కానీ అదే నిగ్రహం చేసుకోవాలి. ఏమండి మేము ఒక్కొక్క వ్యక్తి వస్తున్నప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఏమండి అవతల వాళ్ళకు భోజనం పెట్టి మేము ఉపవాసం ఉంటాం. ఏంటంటారు ఈ కర్మ? నేనైతే కర్మ అనుకోవట్లా, అదృష్టం అనుకుంటున్నా. వాళ్ళకు భోజనాలు పెట్టి మేము కడుపు మార్చుకుంటాం. వాళ్ళ క్షేమం కోసం కష్టపడి ప్రార్థన చేస్తాం. ఎవరైనా సమస్యల్లో ఉంటే ఒంటి పూట భోజనం చేస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఇది మా భాగ్యం అనుకుంటా, నేను దేవుడిచ్చిన వరం అనుకుంటాం మేము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
చిన్న చిన్న ప్రలోభాలకి లోబడిపోయి దేవుని దృష్టిలో బలహీనులు కామాకండి. నిన్ను ఎంత ప్రేమించాడో అంత ద్వేషించే విధంగా చేసుకోమాకండి. నిన్ను ఎంత ఆశీర్వదించాడో నువ్వే ఆలోచించు. దేవునికి దూరం అయిపోయి ఏమీ సాధించలేరు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, సిమియోను ఒక పటిష్టంగా నిలబడ్డాడు, స్థిరంగా నిలబడ్డాడు. నాకేమనిపిస్తుందో తెలుసా, ఈయన పర్లేదు అన్నవారు ఒక్కళ్ళు లేరు. నాకు బాధగా ఉంది. ఈ వ్యక్తి పర్లేదు అనుకోవడానికి లేదు. ఎక్కడో చోట ఏదో ఒక బలహీనత కనపడతానేమో. అంటే నాకేమనిపించిందంటే, చచ్చిపోయేంత వరకు మనిషిని ఒక సేవకుడు సరి చేస్తూనే ఉండాలి. ఇది గొప్ప అనుభవం దొరికింది నాకు. చచ్చిపోయేంత వరకు ఆ మనిషి అన్నా వెళ్ళిపోవాలి, లేదా నేనన్నా వెళ్ళిపోయేంత వరకు ఒక మనిషిని బాగు చేస్తూనే ఉండాలి. ప్రభు ఉన్నంత వరకు కూడా శిష్యులకి విలువ తెలియలేదు. ఏంటయ్యా నీ శిష్యులు ఉపవాసం ఉండలేదు ఏంటంటే, పెళ్లింటికి వెళ్ళి ఎవరన్నా ఉపవాసం ఉంటారా అని అన్నాడు ప్రభు. నాకు అప్పుడు అర్థం కాలేదు చదివేటప్పుడు. నేను బైబిల్ చదివిన కొత్తలో పెళ్ళింటి వారు ఉపవాసం ఉంటారా, అసలు ఎందుకన్నాడు ఈ మాట, అసలు అప్పుడు కొంచెం మైనస్ బల్బులు కదా మనకి ఎలగల. ఇప్పుడు అర్థమవుతుంది. ఒక మనిషి దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదు. ఒక మనిషి అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు అతడు మనకు లోకుగా ఉంటాడు. ఇతందేముంది ఈవిదేముంది అన్నట్టుగా ఉంటది. కానీ పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత 120 మంది మేడ గదిలో రోదన చేస్తూ, కన్నీళ్లు కారుస్తూ, వేడుస్తూ, కేకలేస్తున్నప్పుడు తెలిసింది, అయ్యో ప్రభు ఉన్నప్పుడు ఇంకా నేర్చుకుంటే బాగుండేది. ఆయన ఉన్నప్పుడు ఏ మర్మాలు తెలుసుకుంటే బాగుండేదో. ఆయన లేకపోవటం వల్ల ఒక్కొక్కళ్ళకి బరువులు మోయాల్సి వచ్చింది. ఎంత బరువులో తెలుసా? జనాల మధ్యలోకి వెళ్ళి, అసంతృప్తిగా ఉన్న జనాల మధ్యలోకి, కఠిన హృదయం కలిగిన మనుషుల మధ్యలోకి వెళ్ళి వాక్యం చెప్తుంటే ఎవరు ఎలా రియాక్షన్ ఇస్తున్నారంటే, స్టెఫను వాక్యం చెప్తుంటే ఒకడు తట్టుకోలేక రాయి పట్టుకుని బాట్ కొట్టాడు. ఎవరు కొట్టిందని చూసే లోపే చుట్టుపక్కల నుంచి రాళ్ళు వచ్చేస్తున్నాయి. తగలు రాని చోట తగిలేస్తున్నాయి. చర్మం చిట్లిపోతుంది, తలకాయ పగిలిపోతుంది, తలలో నుంచి రక్తం కారిపోతుంది. కడుపు మీద తగిలేది ఒకటి, ఏమండి కళ్ళ మీద తగులుతుంటే చూడండి, ఒక్క మాటను తట్టుకోలేం మనం. వడ్డీతో సహా చెల్లించకపోతే మనకి గ్యాస్ ట్రబుల్ వచ్చేది. రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, ఒక రోజు ఆలస్యమైన పర్లా, 2 రోజులు ఆలస్యమైన పర్లా, బాగా ఎక్కువై 4 రోజులు ఆలస్యమైన పర్లా, వడ్డీతో సహా చెల్లించుకుంటుంటే మనకు అసలు మనసు బాగోదు. కానీ కొట్టించుకున్నారు, చర్మం చిట్లిపోయిందండి, రక్తం కారిపోతుంది. ఏమండి ఏడుస్తున్నాడు. తండ్రి ఈ చిన్న వయసులో నన్ను తీసేసుకుంటున్నామని ఏడవట్లేదండి. ఈ యుక్త వయసులోని ఎంతమంది చంపేశారు నాయన, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకో ప్రభు అని కక్ష సాధింపు ప్రార్థన చేయట్లేదండి. ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? తండ్రి మీరేం చేయుచున్నారో వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళకి అర్థం కావట్లేదు నాయన. నేను చెప్పే మాటలు నేను అరుచుకుంటా చెప్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదయ్యా. నేను కేకలు వేసుకుంటా చెప్తుంటే, చరిత్ర ముందు నుంచి చివరకు వివరిస్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదయ్యా. వీళ్ళందరూ రాళ్లతో కొట్టి నన్ను చంపుతున్నారు నాయన, వీళ్ళకి తెలియట్లేదు బాబు, వీళ్ళని క్షమించయ్యా. జీవితం అంటే దేవుని కోసం నిలబడటం అండి. మనుషుల కోసం నిలబడటం తర్వాత ముందు దేవుని కోసం నిలబడు. దేవుని ఘనపరచడానికి నిలబడు. దేవుని నామం గొప్ప చేయడానికి నిలబడాలి. ఎప్పుడు పరగడుపులాగా, లేకపోతే ఎప్పుడు కడుపుకే దేవుళ్ళలాగా, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా పిల్లలు, నా కడుపు, నా జీవితం, నా వ్యవసాయం, నా భూములు, నా ఇళ్ళు, నా ఆస్తులు, నా భూములు, ఇక ఎంతోకలు ఇదే మాటలు తప్ప, ఇదే ఆశలు తప్ప మరొక ఆలోచన ఉండదండి. దేవుని పక్షాన ఎప్పుడండి అసలు మనం నిలబడేది? ఒక్క దెబ్బన్నా తిన్నారా మీరు? నేనే తిన్నా, మీరు ఏడ తింటారు? మీరు అసలు మాట్లాడరు కూడా. ఏమండి కొంతమందికి పెద్ద వయసు వస్తుంది కానీ దేవుని పక్షాన ఒక్క మాట భరించరు, ఒక మాట చక్కగా చెప్పరు. ఏమండి దేవుడిచ్చిన ఈ ఆరోగ్యానికి, దేవుడిచ్చిన ఈ ఆయుష్కు, దేవుడిచ్చిన ఈ బలానికి, దేవుడు పెడుతున్న 4 మెతుకులకు
ఆయన కోసం ఒక్క దెబ్బన్నా తినాలి, ఒక తిట్టన్నా తినాలండి మనం. అది కదా జీవితం అంటే. ఎప్పుడు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్కి భోజనం లాగా మన పరిస్థితి అంతా వీటి కోసమే తప్ప దేవుని కోసం కాదు. ఒక్క తిట్టు తినండి, ఎంత ఆశీర్వాదమో తెలుసా. సాధు సుందర్ సింగ్ గారు అనే ఒక భక్తుడిని వాక్యం చెప్తుంటే, ఇతరేంటి కాషాయ వస్త్రాలు ధరించుకుని దేవుని మాటలు చెప్తున్నారని చెప్పి కర్రలు తీసుకొచ్చి ఈప్ మీద ఒక ఆయన కొట్టాడట. ఎవరు కొట్టేదని వెనక్కి తిరిగే లోపు ఒక ఆయన తలకాయని కొట్టేశాడు. తలకాయ బద్దలైపోయింది, రక్తం కారుతుంది. ఒక ఆయన ఇక్కడ కొట్టాడట నొస్ట మీద, ఒక ఆయన చెంప మీద కొట్టాడు. ఆయనకి గడ్డ ఉంటుంది, గడ్డానికి కిందకి గుచ్చి వంగదీసి 2 గుద్దులు గుద్దాడట. ఒక ఆయన కర్ర తీసుకుని పొట్టలో పొడిచాడు. ఒక ఆయన అది పొట్టలోకి దిగలేదు కానీ గీతలు పడిపోయి మచ్చడిపోయాయి. ఆ రాత్రి బాధగా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని అడుగుతున్నాడట, భక్తి జీవితం అంతా ఇంతేనా? క్షేమం, ఆనందం ఏమీ ఉండదా? వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాటలు పడటమేనా? నీ కోసం ఇన్ని శ్రమలు అనుభవించటమేనా అంటూ బాధగా ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడట, ఒక్కసారి నా వైపు చూడన్నాడట. దర్శనంలోనే నా వైపు చూడమంటే ఈయన పరలోకానికి వెళ్ళిపోయాడట. ఆయన ఒళ్ళంతా దగదగదగ మెరిసిపోతుందంటండి. పక్కన ఉన్న దూతను అడుగుతున్నాడు, ఎందుకు ఈయన ఒళ్ళు ఇలా ఎందుకు మెరిసిపోతుందంటే, ఈయన ఒంటి నిండా దేవుని కోసం పడిన దెబ్బలు ఉన్నాయి, దేవుని కోసం పడిన శ్రమలు ఉన్నాయి. అందుకే పౌలు గారు గలతీ పత్రికలో అంటారు, క్రీస్తు ముద్రలు నా శరీరం నందు ముద్రించుకున్నాను నేను. చూడండి ఆ మాట ఒకసారి, ఆఖరి అధ్యాయంలో గలతీ పత్రిక 6:17 యేసు యొక్క ముద్రలు చూడండి, ధరించుకున్నామండి మనం. ఒక్కలన్నా ధరించుకున్నారా? ముద్రలు అంటే సిలువ వేయించుకోమనట్లేదండి బాబు, లేనిపోయిందో అట్లా అనుకున్నారు. అయ్యగారండి సిలువ వేసుకోమన్నారు. సిలువ కాదు కదా ఏమండి, ఒక్క మాట కూడా పడమ్మా, సిలువ సంగతి దాకపోయామ్మా. ఏమండి, క్రీస్తు ముద్రలు నా శరీరమందు నేను ధరించుకొని ఉన్నాను. ఆయన స్వభావాన్ని నా శరీరం ద్వారా కనపరుస్తున్నాను, నా మాట ద్వారా ఆయనను కనపరుస్తున్నాను, నా కంటి చూపు ద్వారా ప్రభువుని కనపరుస్తున్నాను, నా పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా ప్రభు నాలో కనబడుతున్నారు, నాలో నీతి ద్వారా ప్రభు కనబడుతున్నారని చెప్పి పౌలు గారు గలతీ సంఘానికి చెప్తున్న మాటలు. దయచేసి మీరు గమనించండి, ఈ జీవితం వేగవంతంగా ప్రయాణం చేస్తున్నాం. చూడండి మీరు, రోజులు వెంటనే దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి. గట్టిగా మారండి, భక్తిలో గట్టిపడండి, భక్తిలో పటిష్టమవ్వండి. చిన్నటికి పడిపోకుండా, అవకాశవాదులుగా ఉండకుండా దేవుని కోసం నిలబడే సాక్షులుగా మారండి. సుమియోనికి భార్య లేదేమో కానీ పిల్లలు ఉంటారుగా, ఒకవేళ వివాహం చేసుకుంటే వాళ్ళందరినీ విడిచి భక్తి కోసమే ఆలోచన ఏంటి? ఆయన పరిచర్యలో లేదా ఆయన సేవే చేశాడు అనుకోండి, ఎంతో కొంత సంపాదించుకుంటాడు కదా, అవన్నీ వదిలేసి వచ్చి మందిరంలో ఉండటం ఏంటి? అవన్నీ విడిచిపెట్టి దేవుని కోసం ఎదురు చూడటం ఏంటి? వాళ్ళలో ఉన్న ఆ ఉత్సాహం ఏంటి? అసలు 100-200 జేబీలో ఉంటే మనం ఆగం కదా. అలాంటిది అంత సుదీర్ఘమైన పరిచర్య చేసిన వ్యక్తి ప్రభు కోసం ఎదురు చూడటం ఏంటండి? ఆలోచించండి. వాళ్ళ యొక్క విలువ కలిగిన ఆ లక్షణాలు, మనలోని విలువ లేని లక్షణాలు చూడండి. పేరు కోసం మనం వెంపర్లాడిపోతాం, తెగెంపర్లాడిపోతారండి కొంతమంది. ఏమండి, ఆ బుద్ధి లేని తనాన్ని విడిచిపెట్టి ప్రియమైన వాళ్ళారా పటిష్టంగా మారండి. పటిష్టంగా మారాలి, అందరికీ మార్గాన్ని చూపించాలి. నువ్వు ముందే నీ గ్రామంలో, నీ ప్రాంతంలో నీకు రక్షణ ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు ఒక దీపాన్ని పట్టుకుని ఈ దీపంలో వెలుగుంది, రండి మీరందరూ చీకట్లో ఉన్నారు నడవండి అని చెప్పి చూపించడానికే తప్ప దేవుణ్ణి వాడుకుని అవకాశవాదిగా ఉంటామని నేను ఎన్నుకోలేదు.
అవకాశవాదిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మెచ్చడు. ప్రభువుని ఘనపరచండి. ఒక తిండిపోతూ దేవుడిని ఘనపరచలేడు, ఒక నిద్రపోతూ దేవుడిని ఘనపరచలేడు, ఒక త్రాగుబోతూ ప్రభువుని ఘనపరచలేడు. ఆయన త్రాగుబోతూ ఇంటినే ఘనపరచలేడు. ఏమండి, ఒక తాగేవాడు ఇంటిని ఎట్లా ఘనపరుస్తాడు చెప్పండి? భార్య ఏడుస్తుంది, బిడ్డలు ఏడుస్తారు. ఒక వ్యభిచారి తను మాత్రమే సంతోషపరుచుకుంటాను అనుకుంటాడు కానీ ఎవరికి సంతోషాన్ని ఇవ్వలేడు. ఒక దొంగతనం చేసి సంపాదించిన డబ్బుతో సంతోషంగా ఉండొచ్చు అనుకుంటాడు, కుదరదు అక్కడ. ఒక అబద్ధాలాడే వ్యక్తి చాకిచక్యంగా తప్పించుకున్నాను అనుకుంటాడు, యజమానుడి దగ్గర తప్పించుకోవచ్చేమో కానీ పరమ యజమానుడు ఉన్నాడు, ఆయన దగ్గర తప్పించుకుంటారా? ముక్కు ఒక గ్యాలం వేసి లాగవతలు పడేస్తాడు. ఏమండి, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పటిష్టంగా ఉండే చిన్న చిన్న ప్రలోభాలకి, చిన్న చిన్న విషయాలకి చూడండి, లోబడమాక. ఒక కష్టం చూడండి, మీరు దేవుని కష్టం చూడండి, ఒక సేవకుని కష్టం చూడండి. ఏమండి, ఎక్కడ కీడొస్తుందని చెప్పి ప్రార్థన చేస్తున్నాం మేము. ఏ కుటుంబంలోకి ఏ శోధన వస్తుందో అని చెప్పి ప్రార్థన చేస్తుంటే తాగేవాడు తాగటం, తిరిగేవాడు తిరగటం, ఆచారాలకు వెళ్ళేవాడు ఆచారాలకు వెళ్ళటం, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వెళుతూ ఉంటే ఒక ఆయన అడుగుతున్నాడు, అయ్యారు మీరు వచ్చినా కూడా వీళ్ళు ఆశీర్వదించబడలేదంటారా? ఆయన కుటుంబం గురించి అడుగుతున్నాడు నన్ను ఒక సేవకుడు. అదేంటండి అట్ట అన్నారన్న, మీ సంగతి అంతా నాకు తెలుసండి, మీరు వచ్చినా కూడా వీళ్ళు ఆశీర్వదించబడలేదంటే ఇక వీళ్ళు ఆశీర్వదించబడటమే కష్టం. అది కాదు అయ్యారు, ఇంకా టైం ఉంది కొంచెం అని అంటే, లేదండి 3-4 సంవత్సరాలు అయిపోతుంది, ఇన్ని సంవత్సరాలు మీరు వచ్చి కూడా వీళ్ళు ఇంకా ఆశీర్వదించబట్టలేదంటే ఇక ఇలా బాగు చేయడానికి ఏ వైద్యుడు రాడండి అని చెప్పేస్తా ఉన్నాడు. ఏంటంటారు ఆ మాటకు అర్థం? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. దేవుడు తెరుస్తున్నప్పుడు ద్వారాలు అవి మీరంతటా మీరే మూసేస్తున్నారు. దేవుడు ఆశీర్వదిద్దాం అనుకున్నప్పుడు మీరంతటా మీరే ఆ గుమ్మాలను, ఆ ద్వారాలను మీరే మూసేసుకుంటున్నారు. ఈ కుటుంబాన్ని తల ఎత్తువానిగా చేయి ప్రభు అంటే, బలివాళ్ళయ్య గారు మేము అట్లా ఉండమండి, మేము ఎప్పుడు తలదించే వాళ్ళంగా ఉండాలి కానీ తలెత్తుకునే వాళ్ళగా మేము ఎట్లా ఉంటామండి? పిచ్చోళ్ళలాగా ఉన్నారు మీరు, గుడివాడి నుంచి పిచ్చితానికి వచ్చారు ఇక్కడికి అని సమాధానం చెప్పకనే చెప్తున్న వారు ఉన్నారు. సహోదరులారా, మీరు ఇది వేళాకోళం కాదు, నేనేదో మిమ్మల్ని నవ్వించడానికి చెప్పట్లేదు. మీరందరూ బాగుండాలి అంటే ముందు పటిష్టంగా ఉండండి, గట్టిగా ఉండండి, చిన్న చిన్న వాటికి లోబడమాకండి. ఏమండి, 100 రూపాయలు పెట్టుకుంటే అంగట్లో అన్నీ దొరుకుతున్నాయి, దేనికి మనం వెళ్ళాలి? ఏమండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, బంధువులు ప్రేమ కంటే, స్నేహితుల ప్రేమ కంటే, అందరి ప్రేమల కంటే మన దేవుని ప్రేమ చాలా గొప్పది. ఏమండి, చాలా గొప్పదండి. ఎంత గొప్పదో నీ మనసును ఒక్కసారి అడిగి చూడు. ఎవరినో అడగొద్దు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ప్రభు ప్రేమ ఏంటో చెప్పండి అని అడగొద్దు. నీ మనస్సాక్షిని ఒక్కసారి ఒక్క పావు గంట సేపు కూర్చుని అడుగు చూడు. నీకు తెలియకుండా నీ దేవుడు నీకు ఎన్ని మేలు చేశాడో చూడు. నిజమండి, ఈ రోజుకి నేను ఒక చిన్న సందర్భం చెప్తాను. నా అకౌంట్లో 2000 ఉన్నాయనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ఆ అకౌంట్ ఓపెన్ చేయట్లేదు. చెప్పాలి మీకు, ఈరోజు డబ్బులు ఉన్నాయనుకోమండి, అనుకోమండి బాబు అనుకోండి. 2000 ఉన్నాయనుకుని నాకు జాగ్రత్తగా అది కోసం దాస్తున్నా. ఈరోజు ఎందుకో కావాలని అది ఓపెన్ అవ్వట్లేదని ఓపెన్ చేస్తే జతగా ఇంకొక 2000 ఉన్నాయండి. మొత్తం అకౌంట్ అంత తిరగేస్తున్నాను. ఎవరన్నా వేసారా, ఒకవేళ దశమ భాగం తీయకుండా వాడేసుకుంటున్నానా అని చెప్పి మొత్తం తిరగేస్తుంటే ఎవరో వెళ్ళదు. నేను అనుకుంటా, ప్రభా నా అవసరాలు గుర్తించి నువ్వేసి ఉంటావు నీ అకౌంట్లో నుంచి అనుకుంటున్నాను నేను. ఏమండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి, విడిచిపెట్టేవాడు కాదండి. నీతిగా ఉంటే ఆయన రెక్కలు చాచుతాడండి. నిజంగా నేను యథార్థంగా ఈరోజు దేవుని సన్నిధిలో చెప్తాను. ఏమండి, మా నాన్న ఫోన్ చేసి 2000 అడిగారు, వేస్తాలే నాన్న అన్నాను. ఏమండి, అసలు ఈరోజు అకౌంట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఓపెన్ చేసి చూశాను, వడ్డీతో సాగిచ్చేసాడు దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు, మన కోసం ఎదురు చూసే దేవుడు ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన
సహోదరి సహోదరులు అర్థం చేసుకోండి. విడిచిపెట్టేవాడు కాదు, వదిలివేసేవాడు కాదు. ఎవ్వరూ చూపని ప్రేమ ఆయన నుండి మనం తీసుకుంటున్నాం. తెలుసా మీకు? ఒక హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఆ వైద్యుడు మన మీద ప్రేమ ఉన్నట్టుగానే ₹1,00,000 లాగేస్తాడు. అవునంటారా? ప్రేమ ఉన్నట్టుగానే ఉంటాడు. బాబు నువ్వు ఇది వాడకపోతే మామూలుగా ఉండదు అంటాడు. చూసేవాళ్ళకి అమ్మో దీనికి నా మీద చాలా ప్రేమ పెరిగిపోయింది అనుకుంటాం. ప్రేమ లేదు, పాడలేదు, డబ్బులు ప్రేమ. చూడండి మీరు, మొత్తం అయ్యేదాకా వదిలిపెట్టరు. కానీ ఈరోజు మనల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచాడు ఆ తండ్రి. ఆనందింప చేస్తున్నాడు ఆ తండ్రి. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం చెప్పండి? ఏమండి? ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఒక సహోదరుడు అన్నాడు, ఒక గొప్ప వ్యక్తి అండి ఆయన. ఏమన్నాడో చెప్పనా? నేను ప్రభు పని కోసం ఎవరు నన్ను ఆపినా మాత్రం నేను ఆగనండి. నిజమండి. ఈరోజు పెద్ద పరిచర్య చేస్తున్నారు ఆయన. ఆయన పరిచర్య ఆపటానికి ఇంటివారు, బంధువులు, ధనవంతులు, స్నేహితులు అందరూ అడ్డం పడ్డారట. కానీ చూడండి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేనికి లోబడకుండా ప్రభు కోసమే బ్రతికారు. అంబేద్కర్ గారి చరిత్ర మీరు చదివితే ఎంత బాగుంటుందో తెలుసో. ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగిస్తాను. ఆయన పోరాటం చేస్తున్న ఆ రోజుల్లో ఆయన కుమారుడికి మరణకరమైన వ్యాధి వచ్చింది. భార్య వచ్చి, ఏమండి పిల్లోని, ఆ రోజుల్లో వైద్య సదుపాయాలు ఇవన్నీ తక్కువ, ఆయనలో ఎంత పోరాట ప్రతిమ ఉందంటే తాను నమ్ముకున్న సిద్ధాంతానికి ఎంత బాగా లోబడిపోయారో. పిల్లోని గుమ్మం అడ్డంగా పెట్టిన దాటి వెళ్ళిపోయి ఉద్యమం చేశాడండి మహానుభావుడు. చరిత్ర ఎలా తిరగరాశాడో చూడండి. ఒక పటిష్టమైన జీవితం కలిగిన వారు మాత్రమే సాధించగలరు ఏదైనా. నిగ్రహం ఉండాలి. ఏమండి? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చారు కానీ దేవుడు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. శక్తి ఇచ్చాడంట, ప్రేమ ఇచ్చాడంట. మూడోదేంటి? ఇంద్రియ నిగ్రహం. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు ప్రార్థన ద్వారా. నిన్ను నువ్వు అణుచుకోవచ్చు ప్రార్థన ద్వారా. నువ్వు తినకుండా ఆగవచ్చు ప్రార్థన ద్వారా. ఏమండి? ఎవరైనా పక్కన వాళ్ళు తింటున్నప్పుడు మా బొట్టు వాళ్ళు ఉపవాసం ఉన్నవాళ్ళు అనిపిస్తుంది, మనం కూడా తినేద్దాం అనిపిస్తుంది. ఏమండి? నిజమండి. ఆకలి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి. నాకే అనిపించింది, ఎవరి గురించి నాకెందుకు. ఏమండి? మీటింగ్ గురించి నేను ఒకరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, గణపురం మీటింగ్ గురించి. 1:02 అయ్యేటప్పటికి అసలు మామూలుగా లేదు బండి, నిద్ర పడతలేదు. ఏమండి? కనీసం ఆ ఉపవాసానికి గట్టి పెట్టడానికి అసలు ఆలోచన లేకుండా చేద్దామని సాపేసుకుని పడుకుంటే నిద్ర పడతలా. అడి తిరిగి 3 గంటలకి వెళ్ళిపోయి అన్నం పెట్టేసుకుందాం అని చెప్తున్నాను. కొంచెం పెట్టుకున్నానండి, అమ్మగారు కూడా ఉన్నారు, కొంచెం పెట్టుకున్నాను. తినేసి అయ్యా పాపం తట్టుకోలేకపోతాం అంటున్నా. కొంచెం అవనంగా ఉంది కాబట్టి సరిపోతాం, నా ఒకటి కుదరట్లా. పెట్టేసుకున్నా. కొంచెం 2 ముద్దలు తిన్నాక అనిపిస్తుంది, విజన్లో అంత కష్టపడి మీటింగ్ పెట్టుకుంటున్నారు, 2 లక్షలు పెట్టి, ఒక పూట ఉండకపోతే ఎట్లా అని చెప్పి మళ్ళీ తీసేసి అన్నం అంతా తీసేసి, ఏమండి 2 ముద్దలు తినేసి చేయగట్టుకుంటే చూడండి అనిపిస్తుంది. కానీ కంట్రోల్ చేసుకోవాలి. కానీ ప్రియమైన వాళ్ళ దేవుల్లో బలవంతులుగా మారకపోతే దేవుడు మనం మెచ్చుకోడు. దయచేసి నా మాట ఆలకించండి. సుమియోను ఒక పటిష్టమైన భక్తి, ఒక నిగ్రహమైన భక్తి, దేవుడితో చక్కని అనుబంధం, అవన్నీ మనం నేర్చుకుందాం. ఆలోచించండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.